భారత్కు క్షమాపణలు చెప్పిన తైవాన్. భారతీయులకు తైవాన్ కార్మిక మంత్రి హుమెన్ చిన్ క్షమాపణలు చెప్పారు. ఫిబ్రవరి 17న కార్మిక ఒప్పందంపై తైవాన్ భారత్ల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాలు సంతకం చేశాయి. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో భాగంగా మింగ్ చున్ ఈ అగ్రిమెంట్పై మాట్లాడుతూ తైవాన్ ఈశాన్య భారతంలోని క్రైస్తవ కార్మికులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, ఎందుకంటే వారి చర్మం రంగు, ఆహారపు అలవాట్లు తైవాన్ ప్రజలకు దగ్గరగా ఉంటాయి కాబట్టి వారికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు జాత్యహంకారమని భారత్ అభివర్ణించింది. దీనిపై నిరసన వ్యక్తం చేసింది. దీంతో తైవాన్ మంత్రి హుమెన్ చిన్ స్పందించారు. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. తైవాన్ ఎవరి పట్ల వివక్ష చూపదని ఒక ప్రకటనలో వెల్లడించారు. భారతీయులందరి పట్ల సమానత్వంతో వ్యవహరిస్తామని పేర్కొన్నారు. తైవాన్ భారత సంస్కృతిని పూర్తిగా గౌరవిస్తుంది. భారతదేశ ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉంది. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో పనిచేస్తామని తెలిపారు.